హాయ్, ఎలా ఉన్నారు? ఛానల్ అయింది నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేసి. ఎప్పటికప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. టైము అస్సలు సహకరించట్లేదు. ఈ మధ్య నాకు చాలా ఛాలెంజింగ్ వర్క్ ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ 1 మంత్ చేశాను దాని మీద వర్క్. అంటే రెగ్యులర్గా చేయలేదు కానీ చాలా టైం దాని మీదే స్పెండ్ చేశాను. వేరే ఆర్ట్ వర్క్ ఏది చేయలేకపోయాను నేను. ఇంకా దాని గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఒక క్లయింట్ హైదరాబాద్ నుంచి అడిగారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రియలిస్టిక్ డూడుల్స్ వేస్తున్నాను కదా ఈ మధ్య, అలా రియలిస్టిక్గా వేయాలి. ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారు వాళ్ళు. అది కాక బ్యాక్గ్రౌండ్లో హనుమంతులు రావాలని చెప్పి అడిగాడు అనమాట. అది నాకు మంచిగా అనిపించింది. సరే అని చెప్పి ఒప్పుకున్నాను. కానీ నేను అనుకున్నాను ఒక 1 వీక్లో లేదా 10 డేస్లో అయిపోయింది మహా అయితే అనుకున్నాను. కానీ అనుకున్న దానికంటే చాలా టైం పట్టింది. ఎంత టైం తీసుకుంటుందని నేను అనుకోలేదు. మీకు ఇప్పుడు ఇది అదే వర్క్, నేను మీకు చూపిస్తాను ఈ వర్క్ ఎలా ఉందో. మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వర్క్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అని. ఇదిగోండి, కొంచెం గాలి వస్తుంది. చూసారు కదా, ఆయన్ని పర్మిషన్ అడిగాను అనమాట. ఇలా యూట్యూబ్ వీడియో చేస్తాను, చూపిస్తాను, పర్వాలేదా అంటే పెట్టుకోండి పర్వాలేదన్నారు. అది నాకు చాలా చాలా టైం పట్టింది చేయడానికి. వీళ్ళందరి ఫేస్లు డ్రా చేసి ఈ హనుమంతులు డ్రా చేయడానికి పట్టింది నాకు చాలా టైము. నచ్చిందని అనుకుంటాను అందరికీ. ఇలాగే రెగ్యులర్గా చేద్దాం అనుకుంటాను కానీ ఏదో ఒక ఇబ్బంది వచ్చి నాకు కుదరట్లేదు వీడియోస్. ఇక నుంచైనా చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్స్ ఆల్రెడీ చాలా రికార్డ్ చేసి పెట్టాను, ఒక్కొక్కటి వదులుతాను. ఇంకా చూసారుగా ఆర్ట్ వర్క్ అయితే ఇది. ఈ ఆర్ట్ చూపిద్దామని నేను చేశాను అన్నమాట ఈ వీడియో. ఇక నుంచి కొన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డింగ్ చేస్తూ చేద్దామంటే, రికార్డింగ్ ఏంటంటే చాలా ప్రాబ్లం అన్నమాట యాక్చువల్గా రికార్డింగ్ చేయడం నేను ఆర్ట్ వేసేటప్పుడు. ఎందుకంటే నేను మొబైల్లో రికార్డింగ్ చేస్తాను, అది మెమరీ ఫుల్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనమాట. నేనేం వర్క్ ఫ్లోలో ఉంటాను. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటు కాన్సన్ట్రేట్ చేయాలా, రికార్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఇదంతా చాలా ప్రాబ్లం అనమాట. ఒక మంచి ఎక్విప్మెంట్ సెట్ చేసుకున్న తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో వీడియోస్ రిలీజ్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 1.5-2 అవర్స్ నాకు రికార్డింగ్ అయ్యేట్టుంటే కనుక స్ట్రైట్గా నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేసి పెట్టడానికి బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్తో. చాలామంది ఆర్ట్ నేర్చుకోవడానికి రకరకాలుగా అడుగుతున్నారనమాట. మాకు అది చెప్పండి, ఇది చెప్పండి అని. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే నా మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట. అదిగాక చాలా వర్క్స్, ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో చాలా బిజీ అయిపోయాను ఈ మధ్య. ఇక దీని మీద కూడా కొంచెం నేను కాన్సన్ట్రేట్ చేసి చాలా గ్రో అయింది. ఆల్మోస్ట్ 22K దాటారు సబ్స్క్రైబర్స్ కూడా. ఇంకా మంచిగా ఇప్పటి నుంచైనా ఛానల్ మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుంది. ఇంతకుముందు కూడా 2-3 సార్లు నేను ఇలాగే అనుకున్నాను కానీ అప్పుడు అవ్వలేదు. ఇప్పుడైతే వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సరే, మొత్తానికి ఆర్ట్ వర్క్ అయితే చూసేశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరే, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.